నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఫోర్జరీ కేసు మేయర్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసు నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుండటంతో వైసీపీ శ్రేణులు తెగ టెన్షన్ పడుతున్నాయి. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యం, నగర మేయర్ వేసిన అడుగులు వెరసి ఆమెకు అన్ని దారులు మూతపడేలా చేస్తాయంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగానూ ఈ కేసుపై చర్చ సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలు తీసుకునే నిర్ణయంపై నగర మేయర్ భవితవ్యం ఆధారపడి ఉండడం ఆసక్తి రేపుతోంది. నెల్లూరు నగర పరిధిలో మార్టిగేజ్ రిలీజ్ వ్యవహారంలో పెద్ద తంతే నడిచింది. వారి జేబులు నింపుకునేందుకు వైసీపీ ప్రజా ప్రతినిధులు అడ్డదారులు తొక్కారు. అధికార పార్టీలో ఉన్న వైసీపీ నేతలు శృతిమించి వ్యవహారం నడిపించారు. నగర కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి దందాలకు పాల్పడ్డారు. ఆ విషయం బయటపడటంతో వివాదం ముదిరింది, విమర్శలు పెరిగాయి. ఏకంగా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేయటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ న్యాయవాది కమిషనర్ కి ఫిర్యాదు చేయటంతో అసలు విషయం బయటపడింది. కమిషనర్ విచారణ చేసి తన సంతకాలను ఫోర్జరీ చేసినట్టు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయం అనేక మందికి తెలిసినా స్వయంగా కమిషనర్ ఫిర్యాదు చేసే వరకు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. నగర కమిషనర్ ఫిర్యాదుతో ఇప్పటికే 7గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్నవారిని అదుపులోకి తీసుకోవటానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మరీ గాయబైపోయారు. ఆ ఎపిసోడ్ బయటపడ్డ తరువాత మేయర్ శ్రవంతి పరిస్థితి దయనీయంగా మారింది. కార్పొరేషన్లో ఆమె మాట చెల్లుబాటవటం లేదు, ఎవరూ పట్టించుకోవటం లేదు. ఆ పరిణామాలతో ఆమె రాజీనామా చేస్తారా, లేకపోతే ఆ ఫోర్జరీ ఎపిసోడ్లో కీ రోల్ పోషించినట్లు ప్రచారం జరుగుతోన్న భర్త జయవర్ధన్ ను కాపాడుకోవటానికి ఏం చెయ్యబోతున్నారన్నది చర్చల్లో నలుగుతోంది. దీనికి సంబంధించి మేయర్పై చట్టపరమైన చర్యలు ఉండకపోయినా పరిపాలనా పరమైన ఇబ్బందులొచ్చే అవకాశాలున్నాయంటున్నారు. మార్టిగేజ్ రిలీజ్ కోసం జరిపిన పైరవిల్లో అనేక మంది వ్యాపారుల నుంచి లక్షలాది రూపాయలను నగర మేయర్ పొట్లూరి శ్రవంతి భర్త జయవర్ధన్ వెనకేసుకున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. మేయర్ శ్రవంతి అప్పట్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండతో పగ్గాలు చేపట్టారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులుగా వ్యవహరిస్తూ వచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు ప్రభుత్వంపై వ్యతిరేక స్వరం వినిపించారు. వైసీపీకి దూరమయ్యారు. కోటంరెడ్డి ఆశీస్సులతో మేయర్ అయిన శ్రవంతి, ఆమె భర్తలు ఆ టైంలో చచ్చే వరకు కోటంరెడ్డి వెంటే ఉంటామని భారీ స్టేట్మెంట్లిచ్చారు. అయితే ఎన్నికల టైంకి తిరిగి ప్లేట్ మార్చి వైసీపీకే ఫిక్స్ అయ్యారు. అప్పుడే వారు ఫోర్జరీల ఎపిసోడ్ ని మరింత స్పీడ్ గా నడిపించారట. అప్పుడు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ పై పోటీ చేసినప్పుడు మేయర్ కపుల్ వైసీపీ తరపున హడావిడి చేశారు. ప్రస్తుతం ఆమె కేసు మరింత జటిలం కావటానికి ఇదో కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకొచ్చే సమయానికి ఆమె వైసీపీలోనే కొనసాగారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ పంచన చేరదామన్నా సాధ్యపడలేదు. గత నెలలో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. చేసిన తప్పును క్షమించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమను ఆదరిస్తారని భావిస్తున్నామని మేయర్ శ్రవంతి దంపతులు బహిరంగంగా వేడుకున్నా ఆయన అందుకు నిరాకరించారు. ప్రస్తుతం ఈ కేసులో 7గురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దీంతో మేయర్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు అనుకుని వైసీపీలోనే కొనసాగటం, వైసీపీ ఓటమి పాలయ్యాక తెలుగుదేశం పార్టీ పంచన చేరే ప్రయత్నం చేయటంతో రెండు పార్టీలకు ఆమె దూరమైనట్లయింది. ఆ క్రమంలో ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. చివరగా రాష్ట్ర మంత్రి నారాయణ్ను కలిసి తనను ఈ కేసు నుంచి బయటపడేలా చూడాలని విజ్ఞప్తి చేసే పనిలో ఆమె బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు కోటంరెడ్డిని కాదని నారాయణ వారికి సహకరించే పరిస్థితి లేదంటున్నారు. ఈ కేసు వ్యవహారం పక్కన పెడితే ఆమెను మేయర్ పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు అధికార కూటమి ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ల తరువాత నెల్లూరు మేయర్ పదవి ఎస్టీకి రిజర్వ్ అయింది. దీంతో కోటంరెడ్డి అనుచరుడైన జయవర్ధన్ భార్య శ్రవంతి మేయర్గా అవకాశం దక్కించుకున్నారు.
ప్రస్తుతం డిప్యూటీ మేయర్లుగా టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్, ఖలీల్ అహ్మద్ ఉన్నారు. నెల్లూరు సిటీస్ సెగ్మెంట్ లో మంత్రి నారాయణ చేతిలో పరాజయం పాలైన ఖలీల్ అహ్మద్ కు మేయర్ పదవిచ్చే పరిస్థితి లేదు. ఇక మిగిలింది రూప్ కుమార్ యాదవ్. అయితే ఎస్టీ రిజర్వ్డ్ కావటంతో ఆ పదవి రూప్ కుమార్ కు దక్కే పరిస్థితి లేదు. దాంతో మేయర్ శ్రవంతిలను సెలవుపై వెళ్లేలా చేసి ఇన్ఛార్జ్ మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ ను కొనసాగించే అవకాశం ఉంది. ఆ దిశగా మంత్రి నారాయణ పావులు కదుపుతున్నారట. మొత్తానికి నెల్లూరు మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారిందిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.